అంటే యోగా అనేది నేర్పించేవాళ్ళు దానికి సంబంధించిన ఆసనాలు గానీ, ఆ బంధనాలు గానీ, ఆ టెక్నిక్స్ గానీ నేర్పిస్తారు. ప్రాణాయామం చేపిస్తారు. కానీ ఈ లైఫ్ కోచింగు, కౌన్సెలింగ్ ఇవ్వాలి ముందు వాళ్ళకి. వాళ్ళు ఏ మార్గం ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు తెలుసుకోవాలని కౌన్సెలింగ్ ఇవ్వాలనే థాట్ మీకు ఎలాగొచ్చిందండి? నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంచుమించు ఒక 8థ్, 9థ్ చదివినప్పటి నుంచి కూడా నేను స్కూల్‌కెళ్ళినప్పుడు ఒక ఆంజనేయ స్వామి గుడి మీదుగా వెళ్ళేవాడిని. అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళినాడు ఆ పూజారి గారు కూడా మా స్కూల్‌లో మాస్టర్ ఆయన. హ్మ్. ఆయన రిటైర్ అయిపోయారు అప్పటికే. ఆయన నన్ను చూసి "ఒరేయ్! ఇలా రారా కూర్చో ఇక్కడ కూర్చో. హ్మ్. నేను పూజ చేసి ప్రసాదం నైవేద్యం పెడతాను. అందాక ఎవరైనా వస్తే ప్రసాదం పెట్టు" హ్మ్. అనేసి కూర్చోబెట్టి కాసేపు కూర్చో అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో హనుమంతుడు అనేవారు. హ్మ్. కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏం తెలియదు. కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా కూర్చునేవాడిని. ఎవరినో వచ్చి గంట కొడితే మళ్ళీ లేవడం, అక్కడ కొబ్బరికాయ ఇచ్చేవారు, ముక్కలు కట్ చేసి పెట్టమనేవారు, హ్మ్. పెడుతూ ఉండేవాడు. నాకు ఆయన పని చెప్పినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. హ్మ్. నాకు ఎవరికైనా వస్తే నన్ను ప్రసాదం పెట్టమంటున్నారు హ్మ్. అనేసి చాలా అందంగా పలకరిస్తున్నారు. మళ్ళీ వెళ్తాడు ఆ చక్కెర పొంగల్ ఎవరో ఉదయాన్నే నైవేద్యం పెట్టేవారు వేడివేడిది. అది నాకు పెట్టి కొంచెం ఎక్కువ పెట్టి తినేసి ఇంకో స్కూల్ టైం అవుతుంది ఈసారి వెళ్ళిపో అనేవారు. హ్మ్. నేను మర్నాడు నుంచి ఓ పావుగంట ముందు రావడం మొదలెట్టేవాడు. కాసేపు వాడు కూర్చొని ధ్యానం చేసుకోవడం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ప్రసాదం పెట్టడం, నాకు ఇచ్చిన ప్రసాదం నేను తినడం, వెళ్ళడం. ఇది దీనివల్ల నాకు తెలియకుండా కొంచెం ఎక్స్ట్రార్డినరీ ఈ పవర్స్ వచ్చాయి. హ్మ్. నేను అనుకుంటే అది అయిపోవడం, హ్మ్. ఆ తర్వాత ఏదనుకున్నాడు అవసరం మనసుని చూస్తే వాళ్ళని గమనించడం, వాళ్ళ మనస్తత్వాన్ని గమనించడం, వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో, వాళ్ళకి రీజన్ ఏంటి, ఆ రీజన్ ఎలాగా క్యూర్ అవుతుంది అనేది ఆ సెన్స్ ఎందుకో తెలిసింది. హ్మ్. కానీ ఆ టైంలో నేను ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. అది ఎవరు నమ్మే పరిస్థితి కూడా కాదు. హ్మ్. నేనేమనుకున్నా అంటే, అది నాకు మానసిక స్థితి సరిగ్గా లేదేమో అని కూడా నాకు భ్రమ వచ్చింది ఒకసారి. అది ఎవరితో చెప్పుకోలేనిది. అది బహుశా మళ్ళీ నేను యోగాభ్యాసం మొదలెట్టిన తర్వాత కొన్నేళ్ల తర్వాత నాకు ఇంచుమించు ఒక ఇంటర్మీడియేట్ స్థాయి దాకా ఆ స్థితి ఉంది. హ్మ్. మళ్ళీ ఇంటర్మీడియేట్ దాటిన తర్వాత ఈ కుటుంబ పరిస్థితుల్లో పడిపోవడం, కొంచెం ఆర్థికమైన బాధలు, అలాగే అందరితో పాటు కొట్టుకుపోవడంతో ఆ ప్రజ్ఞ పోయింది మళ్ళీ. హ్మ్. నాకు కొంచెం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొంత ఆ ప్రజ్ఞ రావడం మొదలెట్టింది. హ్మ్. నేను ఎక్కడైనా ఒక ట్రైన్‌లో వెళ్తే సడెన్‌గా ఈ స్టేషన్‌లో ఆగాలనిపిస్తే అక్కడ హాల్ట్ అయిపోయినా సరే, ఇక్కడ ఆగితే బాగుండు, ఇలా దిగిపోయి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అంటే ఎందుకో అక్కడ ఆగింది అంతే. దిగిపోయి వెళ్ళిపోయేవాడిని. హ్మ్. అలాగా అనుకున్నవన్నీ జరుగుతూ ఉండేవి. అది కూడా తర్వాత అవసరం లేదేమో అనిపించింది బహుశా అది వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఇతర వ్యక్తులను చూసినాడు వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు అని తెలిసిందన్నమాట. హ్మ్. అక్కడి నుంచి నాకు స్టడీ ఎలా మొదలైందంటే, అసలు ఎందుకు ఆనందంగా లేరు వీళ్ళు? నేను ఆనందంగా ఉండేవాడిని ఎప్పుడు కూడా. నా చిన్నప్పటి నుంచి కూడా నన్ను కష్టంలో కూడా ఆనందంగా ఉండేవాడిని. మా అమ్మగారు, నాన్నగారు అలాగే పెంచారు మమ్మల్ని. మేమందరూ కలిసి ఓ కంచంలో తిన్నా సరే, ఓ పూట తినకపోయినా సరే మేము ఆనందంగా ఉండేవాళ్ళం. హ్మ్. మాకెప్పుడు కూడా లోటు అనేది మా మనసుకు తెలియలేదు ఎప్పుడు కూడా. హ్మ్. కష్టంలో కూడా మేము ఎప్పుడు సుఖంగానే ఉన్నాం. కానీ మిగతా వాళ్ళు మాకంటే ధనికులు ఉన్నారు, మాకంటే తింటున్నారు, ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు పడుతున్నారు ఈ సెర్చ్ చేసేవాళ్ళం. హ్మ్. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే వాళ్ళ మనస్సులో సరికాని గుణాలే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి అని తెలిసిందన్నమాట. అలాగా నేను చిన్నప్పటి నుంచి ఒక 2000 ఫ్యామిలీస్ నేను పైనే వాళ్ళని స్టడీ చేసుకుంటాను. హ్మ్. ఆ స్టడీ చేసినప్పుడు నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ఆలోచనలే వాళ్ళ జీవితంలో చాలా స్పష్టంగా నాకు తెలిసిపోయింది. హ్మ్. అయితే అది అంతవరకు అయిపోయింది. తర్వాత దాన్ని నేను నా లైఫ్‌లో నేను ఇంప్లిమెంట్ చేసుకోలేదు ఎప్పుడు కూడా. హ్మ్. ఏదో జరిగింది, కొన్ని కష్టాలు పడ్డా, నష్టాలు పడ్డా అన్నీ అయిపోయాయి. అనుకోకుండా యోగాభ్యాసంలోకి రావడం, చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళడం, నేర్చుకోవడం. అలా అయిన తర్వాత అప్పుడు నా లైఫ్‌లో అది ఎక్స్‌పెరిమెంట్ చేయడం మొదలెట్టానన్నమాట. నా ఏ ఆలోచనలు నేను ఇప్పుడున్న పరిస్థితికి కారణం అవుతున్నాయి అని వెనక్కి చూసుకొని ఒక్కొక్క ఆలోచన మార్చుకుంటుంటే నా పరిస్థితి చాలా అందంగా అయిపోవడం మొదలెట్టింది. హ్మ్. నాకు ఏది కావాలంటే అది నా దగ్గరికి వస్తుంది. నాకు అక్కర్లేదు నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇంత ఈజీగా లైఫ్ ఇది, అసలు కష్టం లేకుండా, అనారోగ్యం లేకుండా ఇంత ఈజీ గడపొచ్చా? ఇది చాలామందికి తెలియాలి ఇది. హ్మ్. ఈ విద్య కనుక చిన్న పిల్లలకి నేర్పగలిగితే కనుక వాళ్ళ తరం మారిపోయినట్టే. ఆ! ఒక పెళ్ళికి ముందు కనుక ఒక వరుడో, వధువో ఈ విద్య నేర్చుకుంటే కనుక వాళ్ళ వంశం బావుంటుంది. వాళ్ళు మంచి ఆత్మను భూమి మీద తీసుకురాగలుగుతారు. హ్మ్. ఒక సంబంధాన్ని చూసినాడు పేరెంట్స్ కానీ ఈ విద్య నేర్చుకుంటే మా దగ్గర ఉండే స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ పిల్లలకి పెళ్ళికి ముందే నా దగ్గరికి వచ్చి వాళ్ళు రియలైజ్ అయ్యి అసలు ఏ కాని కట్నం అడగకుండా అపురూపంగా వాళ్ళ కోడల్ని ఇంటికి ఇన్వైట్ చేసిన అలాంటి జంటలు బోలెడుమంది ఉన్నారు. హ్మ్. ఎందుకంటే పెళ్ళికి ముందు పేరెంట్స్ తెలుసుకున్నా,
పిల్లలు తెలుసుకున్నా సరే వాళ్ళ తరం మారిపోతుంది, ఒక ఐశ్వర్యంతులు అయిపోతారు వాళ్ళు. అంటే ఏ స్టేజ్లో తెలుసుకున్న ఆ స్టేజ్ వాళ్ళు మారిపోతారు. ఈ మధ్యన యూఎస్లో శ్రీనివాస్ గారని ఒక ఆయన మా దగ్గర క్లాస్కి వస్తున్నారు. ఆయన ఆఫీస్లో కొంచెం డిస్ట్రిబ్యూట్గా ఉండేవారు అన్నమాట. ఆయన డిస్ట్రిబ్యూట్గా ఉండేవారు. ఆఫీస్లో వాళ్ళతో కూడా ఆఫీస్లో నాతో ఎవరు సరిగ్గా లేరు అని ఒక భావనలో ఉండేవారు. ఏంటి ఇలా ఉందండి అంటే, లేదు మీరు రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఆఫీస్ అంతా చక్కగా చూడండి, చూసి ఈ ఆఫీస్లో నా సబార్డినేట్స్ కానీ నా బాస్ కానీ వీళ్ళందరూ నా గురించే వర్క్ చేస్తున్నారు. వాళ్ళు నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, నాకు ఆనందాన్ని ఇవ్వడానికి వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ నా వెల్ విషర్స్, వాళ్ళు ఎవరు నా శత్రువులు కాదు, నాకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను ఉద్ధరించడానికి, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు అని భావన చేయమన్నారు. ఈ భావన చేస్తూ ప్రాణాయామం చేయమన్నారు. ఎప్పుడైతే ఆయన ప్రాణశక్తిని పెంచుకుంటూ ఈ భావన చేయడం మొదలెట్టారో తెలియకుండా వాళ్ళ ఆఫీస్లో అట్మాస్ఫియర్ అంతా ఈయనకు అనుకూలంగా మారిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంత ముందు కంటే మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, చాలా శాలరీ పెరిగింది, వచ్చి ఇన్సెంటివ్స్ పెరిగాయి, వర్క్ బర్డెన్ తగ్గిపోయింది. వర్క్ ఇప్పుడు బర్డెన్ లేదు ఆయనకి, చాలా హ్యాపీగా చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆలోచన విధానంలో మన ఇతరుల పట్ల ఏ ఆలోచన ఇచ్చామో అవే ఆలోచన రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఆలోచన మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన. అంటే ఈ ప్రాణశక్తి అనేది శ్వాస ద్వారా అంటే ఒక వాయువుగా లోపలికి వెళ్తుంది, అంటే ఇది మళ్ళీ పంచవాయువులుగా మారుతుంది అన్నప్పుడు అది అది ఎలా దాన్ని చూసుకోవాలి గురుగారు? అది పంచప్రాణాలుగా మారుతుంది ఫస్ట్. ఆ పంచప్రాణాలు మళ్ళీ ఉప పంచప్రాణాలుగా మారుతుంది. ఆ దశవాయువులుగా అయ్యి మొత్తం దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది. ఇదే నేను శాస్త్రబద్ధమైన అభ్యాసం జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, అవి కోట్ చేయట్లేదు కూడా. అసలు ఆ పురాణాలు కానీ ఇతిహాసాలు ఏం కోట్ చేయట్లేదు. అవన్నీ కోట్ చేసి అవన్నీ చదవలేరు, చదివేవాళ్ళు అవకాశం ఉండదు. సాధారణంగా అది ఎలా తీసుకెళ్ళచ్చు ప్రాక్టికల్గా నేర్పుతారు. మరి ఇవాళ ఉన్నారండి, ఒక బస్సులో వెళ్తున్నారు, కిక్కిరిసిపోయి జనం ఊపిరి ఆడట్లేదు, బయట చల్లటి చినుకులు పడుతున్నాయి, మీరు ఒక్కసారి మీ చెయ్య ఆ కిటికీలో బయట పెట్టారు, మీ బాడీ అంతా రిలాక్స్ అయిపోయిందా లేదా? మీరు అంతా తడవలేదు కదా. మరి ఒక్క చెయ్యి పెట్టి 4 చినుకులు చేతి మీద పడినప్పుడు మొత్తం బాడీ అంతా రిలాక్స్గా ఉండి ఒక్కసారి కిటికీలోంచి మనం ముఖం బయట పెడతాం, ఒక్క గాలి ఆ చల్లటి గాలి ముఖం మీకు వచ్చినట్టు మొత్తం ఒళ్ళంతా సేద తీరిపోతుంది కదా. మరి అది ఎలా జరుగుతుంది ప్రక్రియ? మనం పెట్టింది ఒక చిన్న పార్ట్ అంతే. అంటే మన బాడీలో ఉండే ఒక అద్భుతమైన వ్యవస్థ అంటే ఒక్క సెల్ని మీరు మెప్పించగలిగితే అది మిగతా సెల్ అన్నీ కూడా మార్చేస్తుంది. ఒక్క సెల్ని మనం పట్టుకుని ఆ ప్రాణశక్తిని దాన్ని తీసుకెళ్ళి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మనం చెప్పగలిగితే మిగతా సెల్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా మారిపోతాయి. ఈ రకంగా ఏంటంటే మన ఆలోచన విధానం మార్చుకుంటూ ఆ ప్రాణశక్తి మన లోపలికి మొత్తం దేహం అంతా కూడా అతి ఈజీగా సంచారం చేసేలా చేయొచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఏదైనా సాధ్యం.